హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. అదేంటో కాదండి, అందరికీ తెలిసిన రెసిపీయే, కానీ నా స్టైల్లో నేను ఎలాగైతే వండుతానో చూపిద్దామని. నాకైతే చాలా రోజుల నుంచి ఎండు చేప వంకాయ తినాలని చాలా కోరిక ఉండిందనమాట. సో అందుకని చెప్పి ఈరోజైతే ట్రై చేస్తున్నాను. సో అయితే ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయండి అంటే ఏంటో కాదండి, నా వీడియోస్ని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తారని ఒక చిన్న ఆశ. అలాగే ఏదో ఒకటి మీకు తోచింది కమెంట్ చేయండి, లేకపోతే నా రెసిపీ మీకు నచ్చిందో లేదో ఒక థమ్స్అప్ సింబల్ అయినా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా అలాగే నేనైతే ఈ కర్రీ కోసం ఫస్ట్ ఎండు చేపలను అయితే నీట్గా కట్ చేసేసి 1-6 సార్లు అయితే వాష్ చేశానండి బాబు. ఇంకా చూడండి లోపల స్కిన్ కూడా కనిపించేస్తుంది. అంటే నాకు తెలియదు అనమాట, జస్ట్ చూడడమే కానీ తెలియదు. సో ఇంకా వంటలు వండుతూ ఉంటే ఏమైందంటే ఎవరైనా వండేది చూసినా సరే మనకి వండటం వచ్చేస్తుంది కదండి. ఇంకా అలాగనమాట. ఇంకా ఈ కర్రీ కోసం అయితే నేను 3 పచ్చిమిర్చి, 4 ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఇది వంకాయలు ఉన్నాయి కదండి, అవి 1/2 కేజీయే తీసుకున్నాను, తక్కువ తీసుకున్నాను అనమాట. ఎవరు తినరండి, మా హస్బెండ్, మా మరిది, మా మామయ్య ఎవరు తినరు. కనీసం వాళ్ళు ఉన్నప్పుడు ఈ కర్రీ వండుకోవడానికి కూడా కుదరదనమాట. వాళ్ళకి ఈ స్మెల్ అస్సలు పడదు. అసలు ఆ ఎండు చేపలు ఎక్కడన్నా దాచి పెట్టుకోవడం కూడా కుదరదు మా ఇంట్లో అయితే. ఇంకా ఈరోజు నేను ఎలాగ వండుతున్నానంటే, ఆ రోజు మా ఇంట్లో ఎవ్వరూ లేరు. మా మామయ్య, మా అత్తయ్య లేరు, హాస్పిటల్కనే ఎక్కడికో వెళ్ళారు. సో ఇంకా ఆ టైంలో నేనైతే ఫాస్ట్గా వండేసుకుంటున్నాను అనమాట. ఎలాగ వస్తుందా ఏంటా అనేసి మీకు రెసిపీ షేర్ చేసుకున్నట్టు ఉంటుంది, అండ్ నాకు ఈ కర్రీ తిన్నట్టు ఉంటుందని. చాలా రోజులైంది, ఒక్క ఎండు చేపే ఉంది, చావడాలు అంటారు కదా, అది ఒక్కటే ఉందన్నమాట. సో ఇంకా అది కూడా దాసి పెట్టాను అనమాట. ఇంకా దానికోసం అయితే ఇంకా ఇలాగ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను సన్నగా. చింతపండు కూడా ముందే నానబెట్టి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకేంటండి, అందరూ సంక్రాంతి ఎలా జరుపుకున్నారండి? బాగా జరుపుకున్నారా? నేనైతే బాగా జరుపుకున్నాననే అనుకుంటున్నాను అనమాట. పప్పులు అందరూ వండుకున్నారా అండి? ఎవరన్నా ఉంటే పంపించండి మాకు కూడా కొన్ని పప్పులు. మేము కూడా వండామండి, ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి, నేను కూడా పంపిస్తాను వాళ్ళ పప్పులు. వండామంటే ఏం వండలేదండి, జంతికలను బూందీ, కారం బూందీ అంటారు కదా, అదైతే వండాను అనమాట. నాకు తెలియదు, అంతకుముందు మాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఎందుకంటే మా అమ్మ అసలు పొయ్యి దగ్గరికే వెళ్ళనిచ్చేది కాదండి బాబు, అసలు మేము వెళ్ళేవాళ్ళం కాదు. సో ఇంకా అలాగా పొయ్యి దగ్గరికి వెళ్ళి వండే అలవాటు లేదనమాట. నేను మొన్న జస్ట్ అలా ట్రై చేశాను అనమాట, బూందీ వండుదామని. మా పాపకి బయట షాప్లో అదే ఎవరు వీళ్ళు రాజస్థాన్ వాళ్ళు ఉంటారు కదా, బడ్డీ కొట్టు, వాళ్ళ దగ్గర ఉండే బూందీ అయితే బాగా ఇష్టంగా తింటుందన్నమాట. ఇంకా ఈ లేస్లు కురుకురేలు కొనిచ్చే బదులు అవి అడిగినప్పుడు అవి బౌల్లో వేసిస్తే చక్కగా స్పూన్తో తినేస్తారు. ఇంకా లేస్లు అడగరు కదా అనే ఉద్దేశంతో జస్ట్ అలా ట్రై చేశాను. బాగా వస్తే ఎప్పుడైనా సరే ఒక 1/2 కేజీ పచ్చిశనగపిండి ఒక 1/2 కేజీ తీసుకొచ్చి ఇంట్లో వండుకున్న పిల్లలకి కూడా హెల్దీ కదా అన్న ఉద్దేశంతో మొన్న పొయ్యి అంటించారు కదా, ఎలాగో ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. చాలా టేస్ట్గా వచ్చిందండి నిజంగా. అసలు నేను రెసిపీ అయితే షేర్ చేయలేదు, ఎందుకంటే పొయ్యి దగ్గర కదండి, ఎవరు వీడియో తీసేవాళ్ళు లేక. ఇంకా నేను ట్రైపాడ్ పెట్టుకుందామంటే గాలికి అది ఎక్కడన్నా పడినా డేంజరే కదా అనేసి ఇంకా నేనైతే రెసిపీ షేర్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ టైం అయితే అదేనండి, ఇంకా చేస్తాను ఖచ్చితంగా, రెసిపీస్ షేర్ చేస్తానండి. ఇంకా ఫస్ట్ ఇలాగా ఆయిల్ వేసి, ఆయిల్లో అయితే ఎండు చేపని ఇలాగైతే ఫ్రై చేసుకున్నాను అనమాట. ఫ్రై చేసి ఈ ముక్కలను అయితే పక్కకి తీసేసుకోవాలి. పక్కకి తీసుకున్న తర్వాత ఆ ఆయిల్లోనే ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా చూడండి ఇలాగైతే ఫ్రై అయిపోయినాయి ఎండు చేపలు. ఇంకా నేను ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటాను. ఈ ఆనియన్స్ మగ్గుతాయి కదండి, ఆ టైంలో వంకాయలు కట్ చేసేసుకుంటే సరిపోద్ది కదా అనేసి ఇంకా నేను అయితే వంకాయలు కట్ చేసుకుందాం అనుకున్నాను. ఇగో చూడండి బాగా ఆయిల్ అయితే మరిగిపోతుంది అనమాట. ఇంకా దాంట్లో నేనైతే ఆవాలు, ఫస్ట్ కొన్ని జీలకర్ర వేసుకుంటున్నాను అనమాట, అంతే, ఇంకేం వేయలేదు. తర్వాత జీలకర్ర అయితే వేసేసాను. జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసాను. ఇవి యాడ్ చేసిన తర్వాత దాన్ని అలాగా కలిపేసి
హై ఫ్లేమ్లోనే పెట్టానండి. ఎందుకంటే మనకు ఆనియన్స్ అనేవి బాగా మగ్గాలి కదా, అందుకని చెప్పి ఇంకా నేనైతే హై ఫ్లేమ్లోనే పెట్టానమాట. ఇంకా దాంట్లో నేను కొద్దిగా ఆయిల్ ఎందుకో నాకు సరిపోనట్టు అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకున్నాను అనమాట. కానీ తెలియని విషయం ఏంటంటే ఆనియన్స్ మగ్గేటప్పుడు లేనట్టే అనిపిస్తుంది, కానీ మగ్గిన తర్వాతే తెలిసిద్ది ఆనియన్స్ ఉన్నాయా లేవా అని. ఇంకా నేను ఒక ఎండు చేప అయితే టేస్ట్ చూశాను ఎలాగుందా ఏంటని. సూపర్ ఉందండి. ఇంకా అసలు నన్ను అడిగితే పప్పు చారు పెట్టుకొని అలాగే ఓన్లీ ఆయిల్లోనే అలా ఎండు చేపలు ఫ్రై చేసుకొని అయితే నంచుకొని తినేయచ్చు, చాలా బాగుంటుంది. కానీ ఏం చేస్తాం, అవకాశం లేనప్పుడు గమ్మునే ఉండడమే బెటర్ అని చెప్పి ఇంకా గమ్మునే అయితే ఉండిపోతాను అనమాట. ఇంకా ఆనియన్స్ మగ్గుతున్నాయి కదా అని పసుపు కూడా వేసేసాను, అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. సారీ అండి, నేను సాల్ట్ యాడ్ చేయడం మర్చిపోయినట్టున్నాను. సో ఇంకా మీరు ఇలాగ ఆనియన్స్ మగ్గేటప్పుడే సాల్ట్ యాడ్ చేసుకున్న త్వరగా మగ్గుతాయి అనమాట ఆనియన్స్. ఇంకా నేను పక్కన అయితే పసుపు ఎందుకు యాడ్ చేశానంటే వంకాయలు కట్ చేయడం కోసం వాటర్ పట్టుకున్నాను, దాంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాం కదా, ఇంకా పనిలో పని కర్రీలో కూడా యాడ్ చేద్దాం మగ్గుతూ ఉంటుంది కదా అని చెప్పి యాడ్ చేసాను. ఇంకా అందుకని చెప్పి ఇంకా నేను ఆనియన్స్ మగ్గే వరకు వంకాయలు అయితే కట్ చేసుకుందామని ఇంకా అలాగ వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఎన్నో లేవు కదండి, 1/2 కేజీ వంకాయలే కదా, అందుకని చెప్పి ఇంకా ఇలాగ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఆలోపు ఆనియన్స్ అయితే మగ్గిపోతాయి. ఇంకేముందండి, చాలా రోజులైంది కదా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చి, ఇంకా ఈ మధ్య అయితే బ్లాగ్సే పోస్ట్ చేయట్లేదు. ఎందుకంటే మేమైతే తిరుపతి వచ్చామన్నమాట సంక్రాంతి హాలిడేస్ అని. ఇంకా రావటం వల్ల ఇంక ఇక్కడ మేము తిరగడానికే సరిపోతుంది, ఇంక వ్లాగ్స్ అయితే ఏం తీయలేదు, అందుకే ఇంకా పోస్ట్ చేయలేదు. ఇంక అందులో ఫోన్ ఒకటండి బాగా సతాయిస్తుంది, ఏం లేదు, ఇది స్టోరేజ్ ఫుల్ ఉంటుంది అనమాట. కనీసం వీడియోలు సేవ్ చేయడం కానీ కుదరట్లేదు అనమాట. ఇంకా అందుకని చెప్పి చిరాకు వచ్చింది. ఎంతసేపు ఎన్ని ఫోటోలు డిలీట్ చేసినా కూడా మళ్ళీ స్టోరేజ్ ఫుల్లే అంటుందండి బాబు. ఇంకా దానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు పరిష్కారం. మీకు ఎవరికన్నా తెలుసుంటే ప్లీజ్ అండి కొద్దిగా లైక్ చేయండి. అలాగని కొత్త ఫోన్లో లాగిన్ అయినా కూడా మన అకౌంట్లోనే లాగిన్ అవుతాం కాబట్టి అది కూడా అలాగే చూపిస్తుంది అని అంటున్నారండి. మరి ఏమో ఏం చేస్తానో తెలీదు. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఎండు చేపల ముక్కలు ప్లస్ వంకాయలు అయితే యాడ్ చేశాను అనమాట. కర్రీలో యాడ్ చేసి సాల్ట్ టేస్ట్ చూసి తక్కువగా అనిపిస్తే ఇంకా అదైతే వేసేసాను. తర్వాత కారం కూడా యాడ్ చేశాను అనమాట. ఇంకా ఏం ధనియాల పొడి ఏమి యాడ్ చేయం కదండి మేము. ఇంకెంతే, ఇది బాగా దగ్గరకు వచ్చిన తర్వాత పులుపు అయితే యాడ్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే మనకి వంకాయ ముక్కలు అనేవి ఉడకాలి కదండి, అందుకని చెప్పనమాట. ఇంకెంతేనండి, చాలా ఈజీగా వండుకోవచ్చు. ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్స్లో వండుకోవచ్చు. నేనైతే ఇంకా ఆ రోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేరని ఉద్దేశంతో వండేసుకున్నాను అనమాట. యాక్చువల్గా కర్రీ అయితే వండేసానండి, అది గరిటె పెట్టాను కదా, దాని కింద ఉండేది కర్రీయే, అందరూ తినే కర్రీయే. కాకపోతే ఇంక నాకు ఎవరు లేరు కదా, అవకాశం వచ్చింది కదా అన్న ఉద్దేశంతో నేనైతే ఇంక ఇలాగా ప్లాన్ చేసేసుకున్నాను అనమాట. వాళ్ళు రాకముందే వండేసి బాక్స్లో పెట్టి స్టోర్ చేసేసుకొని అంట్లన్నీ కడిగేసి ఎగ్జిట్ వేసేస్తే స్మెల్ ఉండదు అన్న ఉద్దేశంతో ఇంకా అసలు ఆ రోజు నేను ఎండు చేపల కూర వండుకున్నట్టు ఎవరికి తెలియదండి, అలా చేశాను. ఇంకేం చేస్తామండి, వాళ్ళకి నచ్చినట్టు మనం ఉండాలి, మనకు నచ్చినట్టు వాళ్ళు ఉండాలి. వైఫ్ అండ్ హస్బెండ్ అన్న ఫ్యామిలీ అన్న ఎవరైనా అంతే కదండి, అడ్జస్ట్ అవ్వాలి, అలాగే ఉండాలి. అప్పుడే అందరూ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారనమాట. కొన్ని విషయాలు మనకు వాళ్ళది నచ్చకపోవచ్చు, కొన్ని విషయాలు వాళ్ళది మనకు నచ్చకపోవచ్చు. అలా నచ్చలేదని మనం పెడమొహంగా ఉంటే బాగోదు కదండి. ఇంకా లైఫ్ అంటే అంతేనండి, అడ్జస్ట్ అవుతూ ఉండాలి. అన్షిట్రా, ఇంకా మా అమ్మాయి వచ్చి స్టెప్స్ ఎక్కుతుంటే ఎక్కద్దమ్మా అని చెప్పి అరుస్తున్నాను అనమాట. ఇంకా కర్రీలోకి వచ్చేస్తే చూడండి, ఇలాగైతే బాగా వంకాయలు ఉడకాలన్నమాట. వంకాయ ఉడికిందా లేదా చెక్ చేశాను అనమాట, ఉడకలేదు, ఇవి తెల్లగానే ఉన్నాయి కదా, అయినా కూడా డౌట్ అనమాట ఒక్కొక్కసారి, అందుకని చెప్పి అలా ప్రెస్ చేసి అయితే చూసాను అనమాట. తర్వాత అయితే ఇంకా కిచెన్ టాప్ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఈ కర్రీ బాగా దగ్గరకు పడాలండి, దగ్గర పడితేనే కొద్దిగా బాగుంటుంది. కొద్దిమంది పులుసు ఇష్టపడతారు, కొద్దిమంది ఏముందండి నేనే
కానీ గ్రేవీగా చేసుకున్నా బాగుంటుంది, పులుసుగా చేసుకున్నా బాగుంటుంది. వంకాయ పులుసులాగా చేసి దాంట్లో ఎండు చేప ముక్కలు వేసుకున్నా బాగానే ఉంటుంది. మెత్తళ్ళు వేసుకుంటే బాగుంటుందండి వంకాయ పులుసుకి. ఇది ఏంటి చావడాలు అంటారు కదా, అది కదా. సో అది గ్రేవీ లాగైతే బాగుంటుంది. మొన్న నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళానని ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడకపోతే చూడండి. ఆ షార్ట్లో అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వదిన చేసి పెట్టింది. అదేంటి ములక్కాయ కర్రీలో కూడా వేశారండి. ఇదే చావడ అంటారు కదా, అది ఎంత టేస్ట్ ఉందండి, చాలా చాలా టేస్ట్ ఉంది. నేను ఫస్ట్ టైం తినడం, నాకు తెలీదు. దోసకాయలు వేసుకుంటారంట, ములక్కాయలు వేసుకుంటారంట, ఉత్తు టమాటా ఉల్లిపాయలు వండుకుంటారంట, అన్ని వెరైటీస్గా వండుతారంట. ఇంకా లాస్ట్లో కొద్దిగా దగ్గర పడ్డాక చింతపండు పులుసు వేసి అది కూడా బాగా దగ్గర పడ్డాక కట్టేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ అండి ట్రై చేయండి. ఇంకా మీకు ఏదన్నా ఇంకా మీరు ఎలా రెసిపీస్ చేస్తారో అది అయితే షేర్ చేయండి ఖచ్చితంగా. షేర్ అంటే కామెంట్ సెషన్లో కమెంట్ చేయండి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి వండుతారో, లేకపోతే ఇంకా ఏమేమి వెజిటేబుల్స్లో ఎండు చేపలు వేసి వండుకుంటారో అది చేశారంటే ఖచ్చితంగా ట్రై చేస్తానండి. ఇగో చూడండి ఎలాగైతే వచ్చిందనమాట, కర్రీ బాగా దగ్గర పడుతుంది. ఇంకా ఇది దగ్గర పడ్డాక సారీ అండి అన్నం పెట్టుకొని తినేయడం. నేను అన్నం కూడా తినేసాను ఆ రోజు, త్వరగా ఎప్పుడెప్పుడు తిందామా అనేసి. చాలామందికి నచ్చదండి, ఏం చేస్తాము, తప్పదు కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు వరకు నా ఛానల్ని చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వీడియోస్ పైకి యూట్యూబ్ ఓపెన్ చేయగానే స్క్రోల్ చేస్తూ ఉంటే అలాగే ఓపెన్ చేయకోకుండా చూసేస్తారు కదండి, అలా లేకుండా కొద్దిగా ప్లీజ్ అండి నా వీడియోని అయితే ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్ అండి.